ఓఫీర్ మినిస్ట్రీస్కు కర్మెలు ప్రార్థన దర్శనం జీవనాడి వంటిది. నేను ఎన్నోసార్లు చెబుతున్నాను, కర్మెలు ప్రార్థన చెయ్యని వాడు అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యురాలు కానే కాదు. కర్మెలు ప్రార్థన, కర్మెలు విజ్ఞాపన చెయ్యనివాడు ఓఫీరిస్టు కానే కాదు. అంత్య దినాలలో ఈ సంస్కరణ అనే దాన్ని అసలు పట్టించుకోకుండా మామూలు సంఘాలలాగా ఏదో ఆదివారం వచ్చామంటే వచ్చామా లేదా, వచ్చాము, వెళ్ళాము, తిన్నాం, పడుకున్నాం, మళ్ళీ ఆదివారం వచ్చాం, ఇలా బ్రతికితే వాడు అసలు సత్య సంబంధి కాదు, దేవుని సంబంధి కాదు. వాడు తుయతైర సంఘపు దూతలాగా దేవుని ముందు దోషిగా నిలబడతాడు. యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చు, నేను ఉండనియ్యను, దాన్ని తరిమి కొడతానని నేను తీర్మానం చేశాను. అలా తీర్మానం చేసిన వాళ్ళే అంత్య దినములలో అసలు సిసలైన క్రీస్తు సైనికులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సపరేట్ డినామినేషన్గా లేదా సపరేట్ శాఖగా ఉండడానికి